యువతకు ఉద్యోగ అవకాశాల విషయానికొస్తే రోజు రోజుకి గత 10 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదో ఒక కోర్స్ చేస్తే పలానా కోర్స్ చేస్తే బీఈడీ అయితే టీచర్ అవుతాను, ఇంజనీర్ అయితే నేను ఇంజనీర్ అవుతాను అనేవాళ్ళు. తర్వాత సాఫ్ట్వేర్ రావడం వల్ల అన్ని డిగ్రీలలో మొత్తం ఆర్ట్స్ సైన్స్ అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం, తర్వాత అది కూడా ఈ మధ్యలో భూమి తగ్గడం, కరోనా రావడం, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సంధికాలం మాదిరి అయిపోయింది. అంతేకాకుండా మన దేశంలో ఎక్కువగా సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు ఉండేటివి. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ కూడా తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ విభాగానికి ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇవ్వడము, తర్వాత మొగ్గు చూపడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళకున్న అవకాశాలు ఏమిటి అన్న విషయాలన్నీ వివరంగా మన శ్రోతలకు యూత్కి తెలియజేయడానికి ఎస్ఎస్బిఎన్ అటానమస్ డిగ్రీ కాలేజ్ కంప్యూటర్ విభాగం అధిపతి మరియు ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనంతపురం సెంటర్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ ఎం మురళీమోహన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం అండి మురళీమోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మనం అనుకున్నట్లుగా ఇప్పుడు సంధికాలం అయినట్లయిపోయింది. మనకి వేసవి, తర్వాత వింటరు, వేసవి ఇప్పుడు వచ్చినట్లుగానే ఉద్యోగ విషయాల్లో కూడా యూత్కి అలాంటి కష్టకాలమే వచ్చిందని చెప్పాలి. ఈవెన్ ఫారిన్ దేశాలు, అమెరికాలో మనకు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న దేశంలో కూడా చాలామంది ఎంఎస్ఎల్ చేసి బెంచ్ మీద ఉన్నారు జాబ్స్ రాకుండా. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఎంతవరకు మీరు అన్నట్ల వాళ్ళకి ఇప్పుడు అవసరం అంటారు? అంటే మనందరికీ తెలిసిన ఒక మంచి విషయం ఏమంటే మన కంట్రీ కూడా డెవలపింగ్ కంట్రీ. ఎస్, మామూలుగా ఏ డెవలపింగ్ కంట్రీలో అయినా యువత ఎడ్యుకేషన్ అంటేనే మంచి లైవ్లీవుడ్, మంచి జాబు, మంచి ఉద్యోగము, మంచి ఫైనాన్షియల్, మంచి జీతము, మంచి జీవితము అనే దృక్పథంతోనే చూస్తారు చదువుని. అవును. అదే డెవలప్ కంట్రీస్లో అయితే చదువు అంటే టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ అంటారు. నా ఇంట్రెస్ట్లను నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటా, నా ఇంట్రెస్ట్లను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా అంటారు. ఇప్పుడు ఈవెన్ మన దేశంలో కూడా బాగా డబ్బున్న ఫ్యామిలీస్లో చదువుని ఉద్యోగం కోసం తీసుకోరు. చదువు అంటేనే వాళ్ళ సొంత బిజినెస్లు ఇంప్రూవ్ చేసుకోవడానికో లేకుంటే కొత్త బిజినెస్లు చేసుకోవడానికో అనే అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి అంటారు. కానీ మనలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చే యువత ఎప్పుడు చదువు అంటేనే జాబ్ ఆపర్చునిటీస్ని లింక్ చేస్తారు. అవును. మన దేశంలో గత 15 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 2 decades నుంచి మన దేశానికి బాగా పనికొచ్చిన, బాగా ఉపయోగపడిన, అంటే ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా ఉపయోగపడిన సెక్టర్ ఏదన్నా ఉంది అంటే కొత్త జాబులు క్రియేట్ చేయడంలో సర్వీస్ సెక్టర్ బాగా డామినెన్స్ చేసింది. అవును. ఈ సర్వీస్ సెక్టర్ డామినేట్ చేయడం వల్లనే మామూలుగా ఈవెన్ సైన్స్ డామినేటెడ్ సొసైటీ అని కూడా అంటారు, ఎస్పెషల్లీ సౌత్ని. అంటే ఇక్కడ మెజారిటీ పిల్లలు ఏం చదువుతారంటే నేను చదివితే ఎంపీసీ చదువుతా లేదంటే బైపీసీ చదువుతా అంటారు. అవును, కరెక్ట్. సైన్స్ డామినేటెడ్ సొసైటీ అని అంటారు దీన్ని. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా నా చాయిస్ చదువు అంటే ఉద్యోగం. అది ఎంతవరకు కరెక్ట్ అది అనేది తర్వాత అది. బట్ చదువు అంటే ఉద్యోగం అనేది మన సమాజ అవసరం ఇప్పుడు యాక్చువల్గా. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో అంటే గత 5 సంవత్సరాల నుంచి సర్వీస్ సెక్టర్ ఒక రకమైన సాచురేషన్కి రీచ్ అయిందని, తర్వాత సర్వీస్ సెక్టర్లో కొన్ని జాబ్స్ని ఈ ఆటోమేషన్ రీప్లేస్ చేస్తూ ఉందని, సో కొత్త జాబులు క్రియేట్ చేయడంలో సర్వీస్ సెక్టర్ మీద ఇంకా మనం ఎక్కువ కాలం రిలే కాలేము అని మన ప్రభుత్వాలు కూడా 5-6 సంవత్సరాల క్రితమే రికగ్నైజ్ చేసి అప్పటి నుంచినే వాళ్ళ పాలసీ డ్రిఫ్ట్ తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ తీసుకొని, తర్వాత ఈవెన్ ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా. అది అవసరం కూడా, నీడ్ ఆఫ్ ద అవర్ అనేది. ఈ తనలోనే 2-3 సంవత్సరాల క్రితం నుంచి అంటే ఎస్పెషల్లీ 2020లో అవుట్ చేసినారు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చాలా రోజులు టైం స్పెండ్ చేసి ఈ ప్రస్తుత అవసరాలకు సరిపడే వర్క్ ఫోర్స్ని, ప్రస్తుత అవసరాలకు సరిపడే యూత్ని మనం సమాజంలోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనం ఇంతకుముందు చదువుతున్నట్లు చదువుని తీసుకోకూడదు. చదువులో ఇంతకుముందు ఉన్న దానికన్నా ఎక్కువ డైవర్సిఫికేషన్ ఉండాలి, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అనే మోటివ్తోనే ఈ ఎన్ఈపీ 2020ని తీసుకొని వచ్చి ఫార్ములైజ్ చేసినారు. ఈ యాక్చువల్గా ఈ కొత్త పాలసీ ఏం చేస్తుందంటే ఫ్లెక్సిబిలిటీని తీసుకొని వస్తుంది. తర్వాత ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్స్ని, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్స్ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఒక పిల్లోడు
అందుకనే ఈ లైన్స్లోనే ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను యువత దృష్టికి తీసుకురావాలనుకుంటాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతకుముందు మాదిరి నేను 3 సంవత్సరాలు ఒకే కోర్స్ చదువుతా, 4 సంవత్సరాలు ఒకే కోర్స్ చదువుతా, ఆ కోర్స్ తర్వాతనే నేను నా జాబ్ గురించి ఆలోచిస్తా అనుకునే రోజులు మారిపోయినాయి. అది కాక అప్పట్లో పర్మిషన్ కూడా ఉండేది కాదు. అప్పట్లో పర్మిషన్ రెండు కోర్సులు చేస్తే ఒకటే ఇచ్చేవాళ్ళు కదండి. అవును, రికగ్నైజేషన్ కూడా ఉండేది కాదు. ఎవరన్నా పిల్లోడు ఒకళ్ళు 2 కోర్సులు కష్టపడి చదివినా, చలి ఉండి చదివినా కూడా జాబ్ కోసం ఎత్తుకునేటప్పుడు ఏదో ఒక కోర్సుని మాత్రమే చూపించేవాడు. 2వ కోర్సుని చూపిస్తే 2 ఎట్లా చదివినావు అని క్వశ్చన్ చేసేవాళ్ళు. కానీ ఎన్ఈపీ 2020 కింద యూజీసీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసేసింది, ఒక రికగ్నైజేషన్ సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఏ స్టూడెంట్ అయినా సైమల్టేనియస్గా మోర్ దాన్ 1 అకాడమిక్ ప్రోగ్రామ్ని పర్స్యూ చేయొచ్చు బేస్డ్ ఆన్ హిజ్ ఇంట్రెస్ట్. అయితే మురళీమోహన్ రెడ్డి గారు చిన్న సందేహము, మీరు 2 కోర్సులు ఒకేసారి చేయొచ్చు అన్నారు. 2 రెగ్యులర్ చేయొచ్చునా? 2 రెగ్యులర్ కూడా చేయొచ్చు, ఆ సంస్థల యొక్క టైమింగ్స్లో ఓవర్లాప్ లేకపోతే. ఓహో, అంటే కొన్ని మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంది అనుకో, నేను మార్నింగ్ షిఫ్ట్ ఒక రెగ్యులర్ కోర్సు, ఈవినింగ్ షిఫ్ట్ ఇంకో రెగ్యులర్ కోర్సు చేయొచ్చు. నేను దానికి అది అభ్యంతరం వెళ్ళి నిరభ్యంతరంగా 2 సర్టిఫికెట్లకి ఈక్వల్ రికగ్నైజేషన్ ఉంటుంది. వేర్ ఎవర్ హీ గోస్ అన్నిటికీ యాక్సెప్టబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఇలా చేయడానికి ప్రధాన కారణం అంటే మల్టిపుల్ వాళ్ళ స్కిల్స్ పెంచాలి. అదే ఇప్పుడు నేను ఒక BA కోర్సులో చేరినాను. BA కోర్సులో చేరి BA కోర్సు నుంచి నేను అక్వైర్ చేసుకునే స్కిల్స్తో పాటు నాకు ఇంకొక ఇంట్రెస్ట్ ఉంది, నేను దాన్ని కూడా పర్స్యూ చేయాలనుకున్నాను అనుకోండి. ఆ ఇంట్రెస్ట్ నాకు ఏదైనా కావచ్చు, అది ఫార్మింగ్ కావచ్చు, డైరీ కావచ్చు, లేకుంటే డ్యాన్స్ కావచ్చు, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, చైల్డ్ కేర్, దేర్ ఇస్ నో లిమిటేషన్. ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో యువత ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కూడా, ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఉద్యోగ అవకాశాలు లేవనే తప్పు. ఉద్యోగ అవకాశాలు లేవనేది తప్పు, కానీ ఉద్యోగ అవకాశాలని మనం తీసుకోలేకపోవచ్చు. అంటే దానికి సరైనటువంటి అభ్యర్థులు లేరంటారా? సరైన అభ్యర్థి. అందుకనే ఈవెన్ మీరు బాగా గమనించండి, ఈ మధ్య మనం చదువుకునే రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అనే పదం బాగా వినిపించేది. అన్ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేవు, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగం కోసం వెయిట్. ఇప్పుడు ఎంప్లాయబిలిటీ అనే పదం వినపడుతుంది. ఎవరైతే మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నాడో, ఎవరైతే మనకు ఉద్యోగాలు ఇస్తున్నాడో, ఆయన ఏమంటున్నాడంటే, నాకు కావాల్సిన స్కిల్ సెట్ ఉన్న మనుషులు అవైలబిలిటీలో లేరు, నా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మీరు లేరు, మనుషులు లేరు, రీచ్ కాలేదు. దీని మీద మనం అంటే వీటన్నిటిని బ్రిడ్జ్ చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా తన పాలసీలో డ్రిఫ్ట్ తీసుకొని వచ్చి ఇట్లా సైమల్టేనియస్గా మోర్ దాన్ 1 ప్రోగ్రామ్ని పర్స్యూ చేయొచ్చు బేస్డ్ ఆన్ హిస్ ఇంట్రెస్ట్ అని. అందులో ఒకటి ఆఫ్లైన్ కోర్సు కావచ్చు, ఒకటి ఆన్లైన్ కోర్సు కావచ్చు. ఈవెన్ ఆన్లైన్ కోర్సులు ఆల్సో ఈక్వల్ రికగ్నైజ్డ్ నౌ. మన నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, IITs కానీ, NITs కానీ, ఈవెన్ IIMs కానీ, అందరూ దే ఆర్ ఆల్ స్టార్టెడ్ ఆఫరింగ్ ఆన్లైన్ కోర్సెస్ యాక్చువల్లీ. అంటే మారిన పరిస్థితులను బట్టి అనమాట. సో ఈ ఆన్లైన్ కోర్సులకి బయట పోతే రికగ్నైజేషన్ ఉంది, తర్వాత ఆన్లైన్ కోర్సులు చేసి పిల్లోడు తనకు కావాల్సిన స్కిల్ని కూడా పర్స్యూ చేసుకోగలడు. కాబట్టి పాలసీలో కూడా ఆ చేంజెస్ తీసుకొని వచ్చింది. వాటిని మన యూత్ ఇప్పుడు క్యాపిటలైజ్ చేసుకోవాలి, దాన్ని రియలైజేషన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆశల్ని చేరుకోవడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. దాంట్లో మరి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇగ్నో కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు కదా, మీరు కూడా ఇలాంటి కోర్సులు ఇగ్నో అయితే 167 కోర్సులు పైన ఆఫర్ చేస్తుంది. అందులో కొన్ని ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి, కొన్ని ఆఫ్లైన్ కోర్సులు ఉన్నాయి. యాక్చువల్గా స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ని పర్స్యూ చేసుకోవడానికి మన దేశంలో ఉన్న ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యాక్చువల్. తర్వాత ఇంతకుముందు మాదిరి ఈ ఇన్ఫర్మేషన్ కూడా పిల్లలకి ఎక్కడ దొరుకుతుంది, ఏం కోర్సులు ఉంటుంది, నేను ఎవరిని అడగాలి, ఎవరితో కాంటాక్ట్ కావాలి, నాకు ఎవరు తెలియదు, దాని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అన్నీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పోర్టల్లోనో, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్లోనో చాలా క్లియర్గా తనకు కావాల్సిన అన్ని ప్రశ్నల్ని, మామూలుగా FAQs అని అంటారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని. అంటే నీ మాదిరి నా మాదిరి రకరకాల వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ అన్నింటినీ అక్కడ పెట్టి అవి అందరికీ అవైలబిలిటీలో ఉంచుతారు. అయితే మురళీమోహన్ రెడ్డి గారు, మీరు అన్నట్లు బాగానే ఉంది. ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో అయితే ఎక్కువ ఉండదని, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ముఖ్యం దేశానికి. ఏ దేశమైనా ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో నిలబడాలి. కానీ ఈ మధ్యకాలంలో మన పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్ ఎవరు చూసినా మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అని, మిషన్ లెర్నింగ్ అని, ML అని ఇలా అంటున్నారు. వీటి వల్ల మనకి ఈ జనాభా దేశాలకి చాలా ఇబ్బంది అది ఇది అంటున్నారు. ఎందుకంటే మిషన్తోనే అన్ని పనులు అవుతాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజము, దీని గురించి తెలియజేయండి. ఇప్పుడు ఈ AI, ML, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని తీసుకోకుండా ఇగ్నోర్ చేయడానికో లేకుంటే దాన్ని పక్కన పెట్టేయడానికో మనకు ఆస్కారం లేదు. దాన్ని మనం ఖచ్చితంగా ఎంబ్రేస్ చేయాలి అని అంటాం. అంటే దాన్ని మనం ఆహ్వానించాల్సిందే తప్పదు.
ఖచ్చితంగా అందరు మాట్లాడుతున్నట్ల మనం ఈరోజు చేసే కొన్ని పనులని మనకన్నా బాగా, మనకన్నా స్పీడుగా రేపు పొద్దున ఒక బాట్ చేయగలుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా చేయగలుగుతుంది. కానీ అవి ఎవరిని రీప్లేస్ చేయలేవు. అంటే రేపొద్దున బాట్ వచ్చి ఈరోజు ఉన్న టీచర్ని రీప్లేస్ చేస్తుందని, రేపొద్దున ఒక బాట్ వచ్చి ఈరోజు ఉన్న డాక్టర్ని రీప్లేస్ చేస్తుందని, రేపొద్దున బాట్ వచ్చి ఈరోజు ఉన్న అకౌంటెంట్ని రీప్లేస్ చేస్తుందని చెప్పే మాటలు మాత్రం కొంచెం అతిశక్తులే, దాంట్లో నిజం లేదు. సర్జరీ చేయాలంటే డాక్టర్ ఉండాలి, డాక్టర్ ఉండాలి. కానీ ఏం చేస్తుందంటే ఇప్పుడున్న డాక్టర్ యొక్క లైఫ్ని ఇంకా ఈజీ చేస్తుంది బాట్. ఇప్పుడున్న డాక్టర్ని ఇంకా బెటర్ ఫామ్లోకి బాట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే డాక్టర్ బాట్ హెల్ప్ తీసుకొని ఇంకా మంచి డాక్టర్గా, మంచి ఎఫిషియెంట్ డాక్టర్గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఆస్కారం ఇస్తుంది. అట్లా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క రోల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్ అవుతుంది. దాన్ని తీసుకొని ఆ రోల్ పర్ఫామ్ చేసే వ్యక్తి ఆ రోల్ని ఇంకా నాణ్యతతో, ఇంకా బాగా, ఇంకా ప్రొడక్టివ్గా, ఇంకా స్పీడ్గా చేయగలరు. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, టీచర్ బాట్ హెల్ప్ తీసుకొని తన టీచింగ్స్ని, తన యొక్క స్కిల్స్ని ఇంకా ఎక్కువ బాగా ఇంపార్ట్ చేయగలడు పిల్లలకి. అట్లా అది అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు కూడా రీప్లేస్మెంట్ కాదు. తర్వాత దాన్ని పక్కన పెట్టడానికి, దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అందుకనే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఈవెన్ వెన్ ఐఎమ్ అంటే మా స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు నేను ముఖ్యంగా వాళ్ళకి చెప్పడానికి ఏం ట్రై చేస్తానంటే, నేను మీ మాదిరి క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు నేను ఎవరితో కంపీట్ అయ్యేవాడిని, నా పక్కన కూర్చునే డెస్కులు, నా వెనకాల కూర్చున్న పిల్లలు, నా ముందు కూర్చున్న పిల్లలు, నా మాదిరి కాలేజీలో ఉన్న పిల్లలతో కంపీట్ అయ్యేవాడిని నేను జాబ్ మార్కెట్లోకి వచ్చే. కానీ మీరు జాబ్ మార్కెట్లోకి వచ్చే లోపల మనుషులతో పాటు జాబ్ మార్కెట్లో బాట్లు కూడా ఉంటాయి. మీరు మిషన్స్తో కూడా కంపీట్ కావాల్సిన అవసరం వస్తుంది. అంటే మీరు ప్రతి నిమిషం ఐఎమ్ బెటర్ దాన్ మిషన్, ఐఎమ్ బెటర్ దాన్ బాట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బాట్ తయారు చేసేది మనం కాబట్టి మనది సూపర్ బ్రెయిన్. ఆబ్వియస్గా మంది ఖచ్చితంగా సూపర్ బ్రెయిన్. మనకన్నా అవి మనల్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి. అంటే మనం కొన్ని పనులు మనం అవుట్ పర్ఫార్మ్ చేస్తాయంటే మనకి అది ఏం చేస్తుంది యాక్చువల్గా, మనకి ఇట్ ఇస్ గివింగ్ ఎ క్వశ్చన్ టు అస్ యాక్చువల్లీ. అంటే మనం దానికన్నా అది చేయలేని పనులను చేయడానికి మనం బాగా ప్రయత్నించడానికి మనకు అది ఒక ఆస్కారం ఇస్తుంది యాక్చువల్గా. ఆ మిషన్తో కంపేర్ చేస్తుంది కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఈ దేశాల మధ్య, సైంటిస్టుల మధ్య, ఇంజనీర్స్ మధ్య ఉన్న ఈ కాంపిటీషన్కి వాళ్ళ బాట్స్ని ప్రతి రోజులో ఇంప్రూవ్ చేస్తూ పోతూ ఉన్నారు. అంటే మనకన్నా బాట్కి లెర్నింగ్ కెపాసిటీస్ పెరిగిపోతున్నాయి, కాంప్రహెన్షన్ స్కిల్స్ పెరిగిపోతాయి. అందుకనే ప్రజెంట్ యూత్ చాలా అలర్ట్గా ఉండాలని అంటాను నేను. నువ్వు కంపీట్ కావాల్సింది మిషన్కి, ఆ మిషన్స్ డే బై డే దే ఆర్ గెటింగ్ బెటర్ యాక్చువల్లీ. సో నువ్వు అంతకన్నా బాగుంటే తప్ప నీకు రేస్ ఆపర్చునిటీ రావు, నువ్వు రేస్లో నిలబడలేవు. సో అది ప్రజెంట్ యువత అది ఖచ్చితంగా బాగా దృష్టిలో పెట్టుకొని ఆ క్యూరియాసిటీ టు లెర్న్ అనేది పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ క్యూరియాసిటీ టు లెర్న్ ఉంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ నౌ. ఇంతకుముందు నువ్వు నేను చదువుకునేటప్పుడు మనం ఏదైనా చదువుకోవాలంటే ఆ విషయ పరిజ్ఞానం ఉన్న టీచర్ అవసరం ఉంటాండే మనకి. అవును, డెఫినెట్గా. ఇప్పుడు ఎట్లా కాదు, ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వరల్డ్ అంతా మన సోర్సే అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనలో ఆ క్యూరియాసిటీ ఉండాలి, మనలో ఆ యాటిట్యూడ్ ఉండాలి, యాప్టిట్యూడ్ ఉండాలి. అది మనం దాన్ని మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో, ఈ మారిన పరిస్థితుల్లో మనం బాగా నిలదొక్కోవడానికి, బాగా షైన్ కావడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి యాక్చువల్లీ. మురళీమోహన్ రెడ్డి గారు, మీరు మన గవర్నమెంట్ ప్రయారిటీస్ కూడా మారాయి. సర్వీస్ సెక్టార్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, బాగానే ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రతిరోజు మేక్ ఇన్ ఇండియా, మనమే స్వయంగా తయారు చేయాలంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి అవకాశాలు ఎలా ఉన్నాయి విద్యార్థులకు? సార్, మనము బాగా గమనిస్తే మన దేశంలో దాదాపు 1100 యూనివర్సిటీలు ఉన్నాయి. ఓకే. 45,000 కాలేజీలు ఉన్నాయి. నేను హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, నేను స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడంలా. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే దాదాపు మనకు ఒక సంవత్సరానికి స్కూల్ ఎడ్యుకేషన్లోకి వచ్చే పిల్లలు దాదాపు 25 కోట్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు మనకి దాదాపు 25 కోట్ల మంది ఉంటారు. 25 కోట్ల మంది ఎన్రోల్ అవుతున్నారు. 25 కోట్ల మంది స్కూల్ ఎడ్యుకేషన్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 25 కోట్ల మంది ఉంటారు. బట్ ఆ 25 కోట్ల నుంచి కేవలం 4,33,00,000 మంది మాత్రమే కాలేజ్ లెవెల్కి వస్తున్నారు. అంటే అంతమంది డ్రాప్ అవుతున్నారు. అందుకనే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనే ఒక ఇంపార్టెంట్ ఇండికేటరు మన కంట్రీలో 28.4% మాత్రమే ఉంటుంది. అంటే 128 మంది మాత్రమే. 100 కంటే 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యాక్చువల్లీ. అవును, వాస్తవం. అదే ఆ వయసులో ఉన్న, అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పాపులేషన్లో కేవలం 28.4% మాత్రమే కాలేజీల్లో ఉంటున్నారు.
ఇక్కడ మనం యాక్చువల్గా వరల్డ్ యావరేజ్తో కంపేర్ చేసుకోవాలి. వరల్డ్ యావరేజ్తో కంపేర్, ఎందుకంటే మనం డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళ యావరేజ్ 85% ఉంటుంది, 90 ఉంటుంది. కానీ వరల్డ్ యావరేజ్ కూడా మనకన్నా చాలా ఎక్కువ ఉంది, అది 36.7% ఉంది. ఓహో. తర్వాత మనం ప్రతిదానికి చైనాతో కంపేర్ చేసుకుంటాం యాక్చువల్గా, ఎందుకంటే రెండు ఒకే పాపులేషన్, ఆల్మోస్ట్ ఒకే పాపులేషన్. మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కన్నా చైనా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా ఎక్కువ ఉంది. మన కంట్రీలోనే నార్త్ కన్నా సౌత్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేషనల్ యావరేజ్ మీతో నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ యావరేజ్ 29.4% అంటే మన దగ్గర కర్ణాటక చూస్తే 36%, 2% ఉంటుంది, అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, సౌత్లో బాగా, సౌత్లో మన కళ్ళ ముందర కనిపిస్తుంటుంది యాక్చువల్గా. సౌత్లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ యూత్ చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. అందుకనే గవర్నమెంట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఉన్న 28.4% నుంచి కనీసం 50% చేయగలిగితే తప్ప అంటే ఈ రోజు యొక్క ఇండస్ట్రీ అవసరాలకు సరిపడేంత వర్క్ ఫోర్స్ని మనము తీసుకురాలేము అని రియలైజ్ అయిపోయి పాలసీలో బాగా డ్రిఫ్ట్ తీసుకొని వచ్చుకున్నారు. అందుకనే వాళ్ళు ఆ స్కిల్ ఇండియా మిషన్ తీసుకొని ఈ అటానమస్ బాడీగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్మిట్ చేసి, తర్వాత ఈ ఎన్ఎస్డిసి కూడా ఈజ్ నాట్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్, తనదే అన్ని తనే చేయాలని ట్రై చేయడంలే. ఎన్ఎస్డిసి ఈ నంబర్స్ని, ఈ టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని అచీవ్ చేయడానికి ఎన్ఎస్డిసి ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ వాళ్ళ ఛానల్ పార్ట్నర్స్గా ఐడెంటిఫై చేస్తుంది. అన్ని దేశాల్లో. ఇప్పుడు మనకు బాగా మీరు యాక్చువల్గా మన డిస్ట్రిక్ట్కి వచ్చే లోపల మీరు అందరూ ఏంటారు, మన డిస్ట్రిక్ట్ అంటేనే మన దగ్గర యాక్చువల్గా ఇండస్ట్రియలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కోస్తాకు పోతే ఒక రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, నెల్లూరుకు పోతే మెరైన్లో ఒక రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, అట్లా రాయలసీమకు వస్తే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయంటేనే తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఆ సోలార్ ఆపర్చునిటీ ఉంటుంది, లేదంటే విండ్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట యాక్చువల్గా. అందుకని ఇట్లా ప్రతి ఒక్క సెక్టర్లో త్రూఅవుట్ వరల్డ్ ఎవరైతే బాగా ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళందరినీ ఛానల్ పార్ట్నర్స్గా ఎన్ఎస్డిసి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని కనీసం 50% చేస్తే తప్ప సొసైటీలో మనం ఇంబ్యాలెన్స్ని అడ్రస్ చేయలేము అని గవర్నమెంట్ కూడా బాగా రికగ్నైజ్ చేసి వాళ్ళ పాలసీలన్నింటినీ బాగా డ్రిఫ్ట్ చేసేసింది అనమాట యాక్చువల్గా. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 28.4%తోనే 4.33 crore స్టూడెంట్స్ ఉంటే దాన్ని 50% చేయాలి అంటే దాదాపు 10 కోట్ల మంది పిల్లలు కాలేజీలో ఉండాలి. 10 కోట్ల మంది ఉండాలి, 10 కోట్ల మంది మినిమం కాలేజీలో 10 కోట్ల మంది మినిమం కాలేజీలో ఉండాలి అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి, కాలేజీలో ఉన్న నెంబర్ ఆఫ్ టీచర్స్ ఏమి, ఈ రేషియోని మనం ఎట్లా బ్యాలెన్స్ చేయాలా, దీన్ని ఎట్లా మనం చేరుకోవాలా, ఇది కూడా గవర్నమెంట్ ముందు ఉన్న చాలా పెద్ద ఛాలెంజ్. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎస్పెషల్లీ నీతి ఆయోగ్ కంటిన్యూస్గా స్టేట్ గవర్నమెంట్స్ అందరితో టచ్, ఎందుకంటే ఈ మధ్య అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఈ పాపులిస్ట్ స్కీమ్స్తో వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయి స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. యాక్చువల్గా ఎక్కువ మంది ఆల్మోస్ట్ 80% హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు 80% ఈ స్టేట్ ఫండెడ్ పబ్లిక్ యూనివర్సిటీస్లోనే ఉన్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ మారిపోయి ఆ యూనివర్సిటీస్కి ఫండ్ ఫ్లో తగ్గిపోయి ఆ యూనివర్సిటీస్లో ఫెసిలిటీస్ లేవు, టీచర్లు లేరు, కొన్ని చోట్ల స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ టీచర్లు ఉన్న చోట ఫెసిలిటీస్ లేవు. సో చాలా అందుకనే నీతి ఆయోగ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ని కంప్లీట్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు ఏదైనా స్కీమ్ని ఇన్సెంటివ్స్ చేస్తూ ఉంటే దానికి ఎలిజిబిలిటీ కావాలి అంటే నువ్వు వీటిని ఫండ్ చేయాల్సిందే, ఇందులో అపాయింట్మెంట్స్ జరగాల్సిందే అనే కండిషన్స్ని కంపెల్ చేస్తా దాన్ని చేరుకోవాలని ట్రై చేస్తుంది. ఇక్కడ అందుకనే కోర్ స్కిల్ అవసరం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎదుక్కోవాలి అంటే వాళ్ళ అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేదంటే ఐటీఐ లాంటి మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు. దేర్ ఇస్ నో అంటే ఇక్కడ బ్యారియర్స్ అంటూ ఉండవు. బట్ ఎక్కడో ఒక చోట కోర్ స్కిల్ అవసరము. సో ఆ కోర్ స్కిల్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కోర్ స్కిల్ ఏదో ఒక ఎక్స్ట్రా స్కిల్, ఆ ఎక్స్ట్రా అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదన్నా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీని చేసే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు. ఆ ఎక్స్ట్రా స్కిల్ని కూడా అక్వైర్ చేయాలి పిల్లోళ్ళు అనే నేను ఇంతకుముందే మీ దృష్టికి తీసుకొని వచ్చిన ఆ సర్క్యులర్ ఇచ్చి 2 కోర్సులను సైమల్టేనియస్గా చేయడానికి ఆలోచిస్తాను. అయితే ఒకప్పుడు మీరు అన్నట్ల ఉద్యోగం అంటే పట్టా అంటే మనకి సర్టిఫికేట్ ఉండేది, ఇప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదంటారు. అంటే సర్టిఫికేట్ అవసరం లేదు, సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా. కానీ నీకు ఉద్యోగం రావాలి అంటే నీతో పాటు ఆ ఉద్యోగం కోసం కంపీట్ అయ్యే వాళ్ళతో నువ్వు రేసులో ముందుండాలి. నిన్ను
ఆప్ట్ చేయాలి ఎంప్లాయర్ అనుకుంటే నీలో ఏదో ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉండాలి, నీలో ఏదో ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్, నీకు ఏదో ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్ ఉండాలి. అందుకని ఇప్పుడు మామూలుగా స్కిల్ ఇండియా మిషన్, స్కిల్ ఇండియా, తర్వాత యూనివర్సిటీస్ని కూడా స్కిల్ యూనివర్సిటీస్ అని అంటే అందరూ ఒక రకమైన కన్క్లూజన్కి వచ్చేసినారు. రెగ్యులర్గా మనము కాలేజ్కి పోయో స్కూల్కి పోయో చదివే చదువులు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో పని చేయదనే దానికన్నా అక్కడ మనం సంపాదించే స్కిల్స్ జాబ్ రావడానికి సరిపడినన్ని లేవు. ఓకే, అంటే జాబ్ ఇచ్చే వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడే స్కిల్ నా దగ్గర ఉన్న స్కిల్కి మధ్యలో ఏదో గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది కాబట్టి మనం నాట్ డైరెక్ట్లీ యూస్ఫుల్. మీరు అసలు ఈ మధ్య మీడియాలో కూడా చాలా కన్సర్న్ ఉన్న ఒక న్యూస్ వచ్చింది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అది కంపెనీ కొంతమంది ఇంజనీర్స్ని సెలెక్ట్ చేసుకొని 6 months ట్రైన్ చేసి 6 months తర్వాత వాళ్ళని ఎవాల్యుయేట్ చేసింది. వాళ్ళ ఎవాల్యుయేషన్లో 50% కూడా వాళ్ళకి కావాల్సినంత స్కిల్స్తో ఎమర్జీ కాలే. వాళ్ళందరినీ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. అది ప్రెస్లో చాలా ఎక్కువ వచ్చింది. తీసేస్తా అన్నారు. వాళ్ళకి జాబే ఇలే. జాబ్కి ఎలిజిబిలిటీ ఉందంటే బేస్డ్ ఆన్ దేర్ సర్టిఫికేట్, బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ స్కోర్స్ తీసుకున్నారు. 6 months వాళ్ళని ట్రైన్ చేసినారు. 6 months తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవాల్యుయేట్ చేసినారు. ఆ ఎవాల్యుయేషన్లో 50% కూడా వాళ్ళకి కావాల్సినన్ని గ్రేడ్లో చేరుకోలేకపోతే ఆ 50% చాలా యూనియన్స్, చాలా కర్ణాటక గవర్నమెంట్ ఈవెన్ వాళ్ళ ట్రైనింగ్ ఫెసిలిటీ దగ్గరికి పోయి వాళ్ళ రికార్డ్స్ అన్ని చూసి దెన్ ఫైనల్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ ద కంపెనీ. నాకు కావాల్సిన స్కిల్ సెట్ ఇది, వాళ్ళ దగ్గర స్కిల్ సెట్ లేదు, అందుకే నేను ఇంతమందికి నేను జాబ్ ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి యువత ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగానికి సరిపడే నాలెడ్జ్ ముఖ్యం. స్కిల్ చాలా అవసరం. ఆ స్కిల్ అక్వైర్ చేయడానికి కూడా ఇంతకుముందు నేను అదే యువతకి నేను బాగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అందరూ స్కిల్ కావాలి అని అంటారు, బాగానే ఉంటుంది. అందరూ స్కిల్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది అని అంటారు, బాగానే. కానీ ఆ స్కిల్ ఎట్లా సంపాదించుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలి, అది చాలా ముఖ్యమైన. మామూలుగా మనకేమంటే ఒక స్కిల్ సంపాదించుకోవాలంటేనే ఎక్కడ చేరాలి, ఏ స్కూల్లో చేరాలి, ఏ కాలేజీలో చేరాలి, ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలి అనే. కానీ ఇక్కడే యువత బాగా రియలైజ్ కావాల్సింది ఏమంటే ఇప్పుడు ఇన్స్టిట్యూటో కాలేజో లేకుంటే ఇంకొకటో కాదు సోర్సు, చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్తో. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే ఉంది, NPTEL అని ఒక ప్రాజెక్ట్, సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ ఉంది. ఈ NPTEL ప్రాజెక్ట్లో ఆల్ IITs, ఆల్ NITs, ఆల్ IICs, ఆల్ IIMs ఆర్ మేడ్ యాజ్ ఎ పార్ట్నర్స్. అందరినీ పార్ట్నర్స్ చేసి వాళ్ళకున్న విషయ పరిజ్ఞానాన్ని చిన్న చిన్న మాడ్యూల్స్ రూపంలో ఇస్తున్నారు. అది పిల్లోడు తన ఇంట్లో ఉండి కంప్లీట్ చేయొచ్చు. ఆ మాడ్యూల్స్ అన్నింటినీ పిల్లోడు చదువుకొని దానికి సంబంధించిన అసైన్మెంట్లు కంప్లీట్ చేసి ఆ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి తన ఎక్స్పర్టైజ్ని పెంచుకొని చివరిలో పిల్లోడు ఆ విషయంకి సంబంధించిన ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఆ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఇస్తే NPTEL సర్టిఫికేట్ ఇస్తుంది నీకు. దట్ సర్టిఫికేట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ యాక్చువల్లీ. బికాస్ ఆ NPTELలో హూ ఇస్ అ పార్ట్నర్ టు ద NPTEL అండ్ ఆల్ IITs, ఆల్ IICs యాక్చువల్లీ. ఈవెన్ కోర్ స్కిల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ సైన్స్కి సంబంధించి NPTEL ప్రాజెక్ట్లో ఉన్న కోర్సులని పిల్లోడు క్యాపిటలైజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. కాబట్టి మనకు IIT రాలేదు, NIT రాలేదు అని ఫీల్. మామూలుగా అందరు ఆస్పిరేషన్ ఏంది, నాకు IITలో చేరాలి, నేను NITలో చేరాలి. ఓకే, ఆస్పిరేషన్లో తప్పు లేదు. కానీ ఒకవేళ నీకు అది రాకపోయినా కూడా నీకు మళ్ళీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆపర్చునిటీస్. అసలు మీకు BSc ఉంది కదా, BScని కూడా IIT మెడ్రాస్ ఆఫర్ చేస్తుంది ఆన్లైన్ మోడ్లో. BSc ఆనర్స్ ఎస్పెషల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్. నువ్వు ఆ కోర్సుని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. నువ్వు ఆ కోర్సుని ఏదో కొన్ని క్లాసులకు మాత్రమే నీకు ఆఫ్లైన్ మోడ్లో అటెండ్ కావాలని, తర్వాత మిగతా అన్ని కోర్సులు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో అసలు ఇంకోటి అనంతపూర్ లాంటి ప్లేస్లో కూడా సెంటర్ ఇచ్చింది ఎగ్జామ్ రాయడానికి. నువ్వు చెన్నైకి పోయి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లే. IIT సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు నీకు? అంటే 5 మెడ్రాస్ సర్టిఫికేట్ ఇస్తుంది నీకు. సో ఈ ఆపర్చునిటీస్ని దయచేసి ఎక్స్ప్లోర్ చేయమంటారు. ఇప్పుడు కోర్సెరా అనేది ఒక పోర్టలు, ఉడాసిటీ అనేది ఒక పోర్టలు, NPTEL అనేది ఒక పోర్టలు. అసలు ఇవే కాకుండా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, హార్వర్డ్, MIT అందరికీ తెలిసి ఉంటుంది. ఈ హార్వర్డ్, MIT కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ లాట్ ఆఫ్ కోర్సెస్ అండ్ దేర్ సర్టిఫికేషన్స్ యాక్చువల్లీ. అంటే నువ్వు ఇండియాలో ఇంట్లో ఒక ఊర్లో ఉండి హార్వర్డ్ సర్టిఫికేట్, MIT సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది నీకు. ఆపర్చునిటీస్ అయితే అన్లిమిటెడ్, బట్ యూత్ ఓన్లీ. ద థింగ్ ఈజ్ ఇప్పుడు ప్రాబ్లమ్ యాక్చువల్గా మీకు ఇంకొకటి చెప్తాను. ఈ జనరేషన్ని అందరూ జనరేషన్ జెడ్ అని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా 17 ఏళ్ళు వెనకాల నుంచి బర్త్ అయిన పిల్లలందరినీ జనరేషన్ జెడ్ అని అంటున్నారు. ఈ జనరేషన్ జెడ్తో వచ్చిన ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి అటెన్షన్ డిజార్డర్ ఉంటుంది, ఫోకస్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఇందువల్లనే యూత్ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోతాను. వాళ్ళు బాగా రియలైజ్ కావాల్సింది
ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎవరికి ఉన్నాయి ఆపర్చునిటీస్? కొంతమందికే లేవు, అందరికీ ఉన్నాయి. ఎవ్రీబడి ఈస్ హావింగ్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎక్కడ ఎట్లాంటి డిస్క్రిమినేషన్, ఎట్లాంటి వివక్ష ఉండదు. డబ్బున్నోనికి ఆపర్చునిటీ ఉంది, డబ్బు లేనోనికి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ తెలివైనోనికి ఆపర్చునిటీ ఉంది, తెలియనోనికి ఆపర్చునిటీ. ఇప్పుడు తెలివైనోడు నేను ఒక కోర్సు 4 రోజుల్లో చేస్తా, నాకు తెలివి తక్కువ ఉంది, నేను అదే కోర్సుని 6 నెలలు టైం తీసుకొని చేస్తా, బట్ చేయొచ్చు, స్టిల్ చేయొచ్చు. నాకు ఇప్పుడు నేను రెగ్యులర్ కాలేజ్కి పోతే నాకు ఆపర్చునిటీ ఉండదు కదా. అందరితో పాటు నేను కూడా 6 నెలల్లోనూ సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, నాకు కొంచెం తెలివి తక్కువ ఉంది, బట్ స్టిల్ నేను ఎక్కువ టైం తీసుకొని అదే కోర్సుని కంప్లీట్ చేయొచ్చు, అదే సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు, అదే స్కిల్ని నేను ఎక్స్పర్టైజ్ని తెచ్చుకోవచ్చు. ఇది యూత్ రియలైజ్ అయిపోతే మాత్రము ఇప్పుడున్న ఆపర్చునిటీస్ని క్యాపిటలైజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్కి ఎట్లాంటి డోకాను ఉండదు యాక్చువల్. మురళీమోహన్ రెడ్డి గారు, ఇక చివరిగా మన జిల్లాకు వస్తే మీరు అన్నట్టు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సంబంధించి మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్నారు. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సూర్యఘర్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడక్ట్ చేయాలి, పిఎం కుసుమ్ స్కీమ్ అని మామూలు మోటార్స్ అన్నిటినీ సోలార్ కన్వర్ట్ చేయాలన్నారు. ఈ స్కీముల వల్ల మన యూత్కి ఏమన్నా ఉపయోగం ఉందా? సరే, ఇవి రెండు చాలా మంచి స్కీమ్స్. ఎందుకంటే మన కంట్రీకి ఉన్న ఈ ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజ్ అంటారు దీనికి, ఎస్పెషల్లీ అనంతపురం రాయలసీమ ఏరియాలో. అంటే మనకి 365 డేస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ క్లౌడ్స్ ఉండవు మనకి. అదే మన యొక్క ఇన్ని రోజులు మనకు అది వీక్నెస్, అది మనకు డిసడ్వాంటేజ్. వర్షాలు రావు. ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా అడ్వాంటేజ్కి తీసుకోవచ్చు దాన్ని అడ్వాంటేజ్. అసలు మీకు ఇంకోటి బాగా గుర్తులు పెడతాను, ఈవెన్ రైతులకు సంబంధించి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని ఉంటాయి. అంటే ఎక్కడో వాటర్ ఉంటుంది కానీ హైట్ డిఫరెన్స్ ఉంటుంది, ఆ వాటర్ని మన దగ్గరికి తీసుకురావడం అనేది ఎకనామికలీ నాట్ వయబుల్ అనేవాళ్ళు ఇన్ని రోజులు. ఎందుకోసము? ద ఎలక్ట్రిసిటీ నెసెసరీ ఫర్ దట్ ప్రాజెక్ట్ ఈస్ టూ మచ్ కాస్ట్లీ. అసలు ఈవెన్ మన పక్క స్టేట్లో తెలంగాణ లాస్ట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్ మీద కూడా అదొక పెద్ద క్రిటిసిజం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి ఇంత ఎలక్ట్రిసిటీ కావాలి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొని ఆ వాటర్ని లిఫ్ట్ చేసి అల్టిమేట్గా నేను ఏం సంపాదించింది. కానీ ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్ వచ్చి ఈ సోలార్. ఆ ఎలక్ట్రిసిటీని చీప్గా నువ్వే జనరేట్ చేసుకోవచ్చు, ఆ చీప్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి వాటర్ని తీసుకురావచ్చు, వాటర్ని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ కార్ప్ని సస్టైన్ చేయొచ్చు అనమాట. ఈ సూర్యఘర్ ఈ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయే, ఈ ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ యూజింగ్ ఓన్లీ మేక్ ఇన్ ఇండియా ప్యానల్స్ అనమాట. ఇంపోర్టెడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు. కానీ ఇంకా మన ఇండియాలో మనకు కావాల్సినంత ప్రొడక్షన్ లేదు. అందుకని ఆ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తా గవర్నమెంట్ ప్రొడక్షన్స్ని 3 times 4 times పెంచమని చెప్తా ఉంది. ఆ ప్లాంట్లన్నింటినీ డిప్లాయ్ చేసి అంటే ఎగ్జిక్యూట్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఒకసారి ఆ ప్లాంట్ మెయింటెనెన్స్కి రాబో 20-25 సంవత్సరాలకు కావాల్సినంత వర్క్ ఫోర్స్ కావాలి అని ఈ ఎన్ఎస్డిసి అని ఉంది. నేను ఇంతకుముందు నేషనల్ స్కిల్లో ఈ ఎన్ఎస్డిసి జర్మన్లోను, స్వీడన్లోను, తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్న మంచి సర్టిఫికేషన్ ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ టీయూవీ అని, మీరు ఏ కంప్యూటర్ మానిటర్ ఉన్న కింద రాసింటారు టీవీ సర్టిఫైడ్ అని. అట్లాంటి ఏజెన్సీలను ఛానల్ పార్ట్నర్గా పెట్టుకొని మన డిస్టిక్లోనే మన దగ్గర 10th క్లాస్ కంప్లీట్ అయిన యూత్కి, డిగ్రీ కంప్లీట్ అయిన యూత్కి ఈ సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్లోను, సోలార్ ప్యానల్ మెయింటెనెన్స్లోను, ఆ ఇన్వర్టర్ మెయింటెనెన్స్లోను, తర్వాత ఈ విండ్ పవర్ మెయింటెనెన్స్లోను ట్రైన్ చేయడానికి ఛానల్ పార్ట్నర్గా ఉంది. పిల్లలు ఆ కోర్సులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు, ఆ కోర్సులను వాడుకోవచ్చు. ఆ కోర్సులు కంప్లీట్ చేస్తే ఈ ఇన్స్టలేషన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే జాబ్స్ని తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అక్కడ చాలా అవసరం కూడా ఉంది. మళ్ళీ మెయింటెనెన్స్ అది ఒక 20-25 ఏళ్ళు ఉన్న ప్రాజెక్ట్ అది ఒక రోజుతో పోదు, కొత్త వస్తూనే ఉంటాయి, ఉన్న వాటిని మారుతూనే ఉంటాయి. మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అక్కడ పిల్లలు ఈ స్కిల్తో ఆ జాబులకు ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు. ఆ జాబులు సక్సెస్ఫుల్గా తెచ్చుకోవడానికి వాళ్ళ లైవ్లీహుడ్ని బెటర్ మార్చుకోవడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అది కొంచెం పిల్లలు దృష్టిలో పెట్టుకొని దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు ఎన్ఎస్డిసికి. అవి కోర్సులన్నీ కూడా ఫ్రీ, యూ నీడ్ నాట్ టు పే ఎనీ ఫీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. పిల్లోడు తన ప్యాకెట్ నుంచి ₹1 ఖర్చు పెట్టుకోకుండా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్ తీసుకోవచ్చు. మురళీమోహన్ రెడ్డి గారు, మన జిల్లాకైతేనేమి ఇతర యూత్ అందరికీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ నుంచి ఎలా బయటకు రావాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.